షర్మిష్ఠ. ఈ అమ్మాయి గురించి చెప్పే ముందు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ 2026లో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి మహమ్మద్ ప్రవక్త అండ్ ఇస్లాం గురించి కొంచెం తప్పుగా మాట్లాడింది. ఆ తప్పు తెలుసుకునేసి క్షమాపణ కూడా చెప్పింది. అయితే వెస్ట్ బెంగాల్లో కొంతమంది ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి శిక్ష పడాలి అనేసి. అంతేకాకుండా అమ్మాయిని శిక్ష పడకుండా ఉంటే తలా మొండెం వేరైపోతుంది. మీరు చేయకపోతే మేము ఏమైనా చేస్తాం అనేసి విధంగా కొంచెం వార్నింగ్ ఇచ్చారు పోలీసులకి. ఆ తర్వాత పోలీసులు వార్నింగ్ ఇస్తే భయపడి ఆ అమ్మాయిని వేరే రాష్ట్రంలో ఉంటే తీసుకొని వచ్చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ అమ్మాయికి 15 రోజులు రిమాండ్ వేశారు. అసలు వీళ్ళెందుకు భయపడేది? ఎవరో ప్రొటెస్ట్ చేస్తే, అది కాకుండా బెదిరిస్తే, ఒకరిని తలా మొండెం వేరు చేస్తా అని బెదిరిస్తే వీళ్ళెందుకు భయపడేసి మీకు అనిపించవచ్చు. బ్యాక్ సైడ్ మమతా బెనర్జీ ఉంది. 2026లోనే 1 ఇయర్లోనే ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు ఓట్ బ్యాంక్ కావాలి. 35% ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది ఆ వెస్ట్ బెంగాల్లో. అదే కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఇమిగ్రెంట్స్ వచ్చారు. వాళ్ళకు కూడా అన్ని ప్రూఫ్స్ అక్కడ ఇల్లీగల్గా సమకూర్చారు. దానికి బిహైండ్ మమతా బెనర్జీ గారు ఉన్నారనేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టే వాళ్ళు ఏం చేసినా అక్కడ మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మతాన్ని తిడితే ఇలా శిక్ష పడాలనుకుంటే టీఎంసీ పార్టీలోని ఎంతమంది తిట్టలేదు? వాళ్ళందరికీ శిక్ష పడాలా లేదా? నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉందనేసి కారణంతో వీళ్ళు ఏం చేసినా మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే ఇక్కడ జరుగుతుంది. చూద్దాం వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని. థ్యాంక్ యూ.